పార్టీ బలోపేతంపై తెలంగాణ బీజేపీ ఫోకస్ చేసింది. ఈ నెల 15 వరకు మండల అధ్యక్షుల ఎన్నికలు పూర్తి కానున్నాయి. మండల అధ్యక్షులకు వర్క్షాపులు కూడా నిర్వహించనున్నారు. 38 జిల్లాలను 5 జోన్లుగా విభజించారు. జోన్స్ వారీగా వర్క్షాపులు ఉండనున్నాయి. వర్క్షాపులకు జాతీయ నాయకులు హాజరు కానున్నారు. వచ్చే నెల 17 తర్వాత మండల అధ్యక్షులకు వర్క్షాపులు నిర్వహించనున్నారు. ప్రతి మండల కమిటీలో 3 మహిళలు కూడా ఉండనున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులన్నింటినీ అందరినీ కూడా ఇప్పటికే ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు బూత్ లెవెల్ కమిటీలను కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటివరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మండల కమిటీలకు సంబంధించినటువంటి ఏర్పాటు పైన మాత్రం ఇప్పటివరకు నాయకులు మాత్రం వేగవంతంగా ముందుకు వెళ్ళడం లేదు. దానిలో భాగంగానే రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా జరిగినటువంటి కీలక నేతల సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే మండల కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ నెల 15వ తేదీ లోపు మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులందరినీ కూడా ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ 15వ తేదీ లోపు కంప్లీట్ చేయాలంటూ కూడా అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కంప్లీట్ అయిన తర్వాత ప్రధానంగా ప్రతి మండల కమిటీలో 3 మహిళలు ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇప్పటివరకు కూడా ప్రకటించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల్లో ప్రధానంగా మహిళలకి పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదు. 1-2 మాత్రమే జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారు. కానీ మహిళలకి ఎక్కువగా చోటు కల్పించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మండల కమిటీలో ప్రతి మండల కమిటీలో కూడా 3 మహిళలకి, దాంట్లో ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా సరే 3 మహిళలకి చోటు కల్పించాలంటూ కూడా సునీల్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు అదేవిధంగా ఈ నెల 17వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ పార్టీ 38 జిల్లాలుగా విభజించుకోవడం జరిగింది. ఆ 38 జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో 5 జోన్లుగా ఏర్పాటు చేసుకొని మండల కమిటీలు జిల్లాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా వర్క్షాప్లు నిర్వహించాలనేటటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్లో ప్రధానంగా జాతీయ నేతలు కూడా పాల్గొనబోతున్నారు. ఆ వర్క్షాప్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది అనేటటువంటి అంశాలని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల వివరాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దాంతోపాటు మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేయాలనేటటువంటి అంశాన్ని కూడా సునీల్ బన్సల్ చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు ఆయన రాష్ట్ర నాయకత్వం పైన కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో పోరాటం చేయాల్సినటువంటి నేతలంతా కూడా ఏసీ గదులు అదేవిధంగా ఇండోర్ మీటింగ్లకే పరిమితం అవుతున్నారు. ఈ విధంగా మీ వ్యవహార శైలి ఉంటే పార్టీ బలోపేతం ఏ విధంగా అవుతుంది? ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను అన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ పోరాటం చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుంది అనేటటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా చేపట్టినటువంటి క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశంలో కొంత రాష్ట్ర నాయకత్వం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా 13,000కు పైగా కూడా ఫేక్కి సంబంధించినటువంటి క్రియాశీల సభ్యత్వాలు ఉన్న దానిపైన ప్రధానంగా ఆయన నేతలందరిపైన కొంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటటువంటి రోజుల్లో పార్టీ బలోపేతం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి ఆదేశాలను అయితే ఆయన జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.